నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 వీడియోలు రిలీజ్ చేశారు. హారిజెంటల్ నుంచి వర్టికల్లోకి వచ్చారు. వర్టికల్తో అయితే యూత్ని కనెక్ట్ అవ్వచ్చని, బహుశా బీజేపీ అగ్రనాయకత్వంలో ఆ స్థాయిలో ఆలోచన చేసి అంత వేగంగా తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకోగల నాయకుడు ఎవరంటే ఆ వయసులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పాలి. ఆ స్ఫురణ రాలేదు, ఆ స్పృహ రాలేదు మిగిలిన బీజేపీ నాయకత్వానికి. ఒక అంశాన్ని సునిశ్చితంగా అధ్యయనం చేసినప్పుడు దాన్ని అడ్రస్ చేయడానికి కావాల్సిన, మౌనంగా అడ్రస్ చేయడానికి కావాల్సిన మెకానిజాన్ని మోదీ పూర్తిగా అవగతం చేసుకున్నారు. కాబట్టే యూత్ని ఉద్దేశించి ఆయన 3 వీడియోస్ రిలీజ్ చేశారు. ఆ 3 వీడియోస్ తర్వాత దానికి అభిజిత్ దీప్కే కానీ, ఆప్ స్పాన్సర్ చేసిన CJP రెస్పాన్స్ కానీ మనకి అంత సవ్యంగా అనిపించట్లా. అంటే ప్రత్యర్థుల బలహీనతల్ని వాళ్ళంతట వాళ్ళుగా బయటపెట్టించేలా చేయడంలో మోదీ కృతకృత్యులయ్యారు. దీంతోపాటు ఇంకా తెలంగాణ అంశం కూడా, విద్యార్థుల అంశం కూడా సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు తెలంగాణ బీజేపీ నాయకులు శంకరొళ్ళ రవికుమార్ గారు. నమస్తే రవి గారు. నమస్తే వాసు గారు. 3 వీడియోలు కూడా మోడీ రిలీజ్ చేశారండి. 3 కూడా పాపం ఆయనే సెట్ చేసుకొని, ఒకవేళ ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి అని అడిగారు. మొహమాట పడలేదు, ఆయన సజెషన్స్ రిసీవ్ చేసుకున్నారు మరింత బెటర్మెంట్ కోసం. ఆయన తన మాండలికంలో మాట్లాడేటప్పుడు సహజంగా కొన్ని ఇప్పుడు మీరు మీ ప్రాంతం నుంచి మాట్లాడేప్పుడు కొన్ని మాండలికాలు వస్తాయి. నేను నా మాండలికం, వారు కూడా అట్లా మాట్లాడేప్పుడు ఫ్రెండ్స్ అన్నారు. దాన్ని ఎటకరిస్తూ సౌరవ్ దాస్ ఆ రోజు రాత్రి 5 స్టార్ హోటల్లో పార్టీలో ఫ్రెండ్స్ అని చెప్పి, అక్కడ ఆయన ఉన్నది ప్రధానమంత్రి. ఆ చైర్కి ఒక డెకరం ఉంటుంది. ఆ విజ్ఞత ఎలా లోపించింది. పైగా అతను ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అమిటీ యూనివర్సిటీ నుంచి జర్నలిజం PG చేశాడు. మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది కెరీర్ పరంగా. బట్ ఆప్కి చేరిన తర్వాత ఇలా అయిపోయాడు. వాసు గారు, మోడీ గారి గురించి మనకందరికీ తెలుసు. దాదాపు 2002 నుంచి ఆయన CM ఆఫీస్ నుంచి ఆయన ప్రయాణం మొదలై ఇప్పుడు PMO దాకా ఆయన గురించి మనకు తెలుసు. మనం చూస్తున్నాం పెద్ద పెద్ద తురుంచి ఖాన్గాలనే, పెద్ద పెద్ద ఉగ్రవాదులనే, పెద్ద పెద్ద ప్రపంచ నాయకులనే లైన్లో పెట్టినాడు. వాళ్ళని మోకాళ్ళపై నిల్చోబెట్టినాడు. అమెరికా, ఫ్రాన్స్, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలనే తన దారిలోకి తెచ్చుకున్నాడు. అంత పెద్ద నాయకుడికి ఈ కాక్రోచ్ పార్టీ నాయకులు ఏమైనా లెక్క అంటారా? ఒక విషయం చెప్పాడు, ఏమైనా లెక్క అంటారా? కానీ ఈ దేశం యొక్క యువత అంటే మోడీ గారికి చాలా ఇష్టం. ఈ దేశం యొక్క యువత అంటే మోడీ గారికి మంచి గౌరవం. మన యువత, మన పిల్లలని చెప్పేసి ఆయన వాళ్ళని చాలా దగ్గర అక్కున చేర్చుకొని మాట్లాడుతుంటారు ఆయన. అటువంటి వ్యక్తి ఈ CJP లీడర్లను ఎప్పుడైతే వాళ్ళు సరే ఆందోళన స్టార్ట్ చేశారు, నీట్ పేపర్ లీక్ అయింది, అది తర్వాత మళ్ళీ ఎగ్జామ్ జరిగింది, కొన్ని ఆత్మహత్యలు జరిగినాయి, వీళ్ళు ధర్నా స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి ప్రజాస్వామ్య పరంగా ఏదైతే డెమోక్రటిక్గా వాళ్ళకి రైట్ అయితే ఉంటుందో ధర్నా చేసుకునే రైట్ ఇచ్చి, ఆ ధర్నా రైట్ ప్రకారం మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేశారు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కావాలంటే. ఈ దేశ యువతను గౌరవించి ఇద్దరు కేంద్ర మంత్రులను పురమాయించి వాళ్ళ పక్కన కూర్చోబెట్టించి 3 సార్లు వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్కి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తీసుకున్నారు. ఆ చిల్లర నా కొడుకులు, ఆ తాగుబోతు నా కొడుకులకు అంత గౌరవం ఇచ్చి ఉండాల్సింది కాదేమో అనిపిస్తోంది. ఇప్పుడు వాడు ఏం మాట్లాడతాడండి? ప్రధానమంత్రిని మోక్ చేస్తారండి. మీకు ఇంత గౌరవం ఒక ఇద్దరు కేంద్ర మంత్రులు వచ్చి మీ పక్కన, అంటే మిమ్మల్ని వాళ్ళ పక్కన కేంద్ర మంత్రుల పక్కన కూర్చోబెట్టి మిమ్మల్ని గౌరవిస్తే మీరు వాళ్ళకు తిరిగి ఇచ్చేది కదా. జెన్జీ అంటారు. జెన్జీలలో ఈలో రకం. ఈ దేశ యువత వీళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకో విషయం కూడా చెప్పాను. 3వ వీడియోలో కూడా మాట్లాడారు మోడీ గారు. మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు ఆయన. ఎవరైతే నన్ను తిడుతున్నారో, మా అమ్మని కూడా తిడుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తున్నాను. మన పంటి కింద నాలిక పడితే మన పంటిని ఉడగొట్టుకుంటామా? అలా కాదు కదా. వాళ్ళందరినీ కూడా మనం క్షమించాలి, వాళ్ళందరినీ కూడా మనం కౌగిలించుకుని వాళ్ళకు మంచి జరిగేటట్టు చూడాలి అని చెప్పేసి గొప్ప మనసును చాటుకున్నారు. వేరే ఏ ప్రధానమంత్రి దేశ చరిత్రలో అట్లా చేయలేదండి. తన పీఠం కిందికి ఎవరైనా నీళ్లు తీసుకొస్తున్నారని తెలిస్తేనే, ఆ విషయం అర్థమైతేనే ఈ దేశంలో ఎమర్జెన్సీ పెట్టిన రోజులు. అరే నేను ఎక్కడ ప్రధానమంత్రి కానో అని ఒక చిన్న విషయం అవగతమైతేనే ఈ దేశాన్ని 3 ముక్కలు చేసినటువంటి నాయకులు, ప్రధానమంత్రులు ఉన్నటువంటి ఈ దేశంలో అంతగా
యువతను గౌరవించి అంత గౌరవించి యువత కోసం అంతగా ఆలోచించేటువంటి ప్రధానమంత్రి దొరకడం మనకు నిజంగా అదృష్టం అండి. ఆయన దేవుడు లెక్క మన దేశానికి. అటువంటి దేవుడిని ఏ విధంగా వీళ్ళు ఇట్లా ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, మిమ్మల్ని ఇలా మాట్లాడిన వాళ్ళందరూ అంధభక్తులు అంటారు తెలుసా? తప్పకుండా వాళ్ళు అంటారు. నేనేమంటున్నానండి, మీరు కూడా అదే కేటగిరీ. నేను అంధభక్తులు అంటే రైట్, నేను వన్ ఆఫ్ ది ప్రౌడ్ అంధభక్తునండి, దాంట్లో నాకు ఎటువంటి డౌట్ లేదు. నేను అంధభక్తుని. ఈ దేశం యొక్క గౌరవం నిలపడానికి పగలు రాత్రి కష్టపడి డెడికేషన్ ఇచ్చి ఇప్పుడు గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్లో దాదాపు 11 గోల్డ్ మెడల్స్ సాధించామే. ఎస్, ఆ గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి ఆ జెన్జీ ఎవరైతే ఉన్నారో ఆ జెన్జీకి ఈ జెన్జీకి ఒకసారి తేడా చూడండి. నేను ఆ జెన్జీకి నేను అంధభక్తుని. ఆ జెన్జీని గౌరవించినటువంటి ఆ జెన్జీని తయారు చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి నేను అంధభక్తుని. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ కాక్రోచ్ గాలని వాళ్ళ లీడర్ని అడగండి. ఎవరైతే దేశ గౌరవం పెంచడానికి గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో అన్ని గోల్డ్ మెడల్ సాధించారు కదా, ఒక్కడి పేరు చెప్పండి. ఒక్కడి పేరు చెప్పండి. ఒక్కడి పేరు కూడా తెలిసి ఉండదు వీళ్ళకి. వీళ్ళ జెన్జీలు అండి. ఈ దేశం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మాట్లాడాలి, మన భాష ఉండాలి, మన వ్యవహారం ఉండాలి. కానీ ఎవరో క్రిమినల్ గాలని, చెత్తగాలని తీసుకొచ్చి, పోకిరిగాలని, చిల్లర వెదవాలని, తాగుబోతులని, గంజాయిగాలని తీసుకొచ్చి ధర్నాలు చేసి ప్రధానమంత్రి తిట్టించినంత మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారా? ఇంకొకళ్ళని మర్చిపోయారు. ప్రైవేట్ రంగంలో స్పేస్లోకి వెళ్ళి సంచలనాలు సృష్టించారు ఇద్దరు యువకులు. కరెక్ట్. మన వాళ్ళే, తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళు దే ఆర్ ద ట్రూ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ జెన్జీ. నేనైతే అలా అనుకుంటున్నాను. ఎస్. ఇంకొక అతను కూడా మీరు ఆయన గుర్తు చేశారు. ఆయనతో పాటు బివి రాఘవరెడ్డి గారు అని చెప్పేసి మొన్న ఆయనకు అవార్డు కూడా ఇచ్చారు. రక్షణ రంగంలో మన రక్షణ రంగ ఆయన చాలా పెద్ద శాస్త్రవేత్త. ఆయన రక్షణ రంగంలో ఆయన మన చిరంజీవి గారు వీళ్ళందరూ కలిసి ఆయన పట్టాభిరామ్ గారి అవార్డుతో సత్కరించారు. ఆయన చెప్తాడు, ఈ దేశం ఒకప్పుడు ఈ దేశ జవాన్లకే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్లు ఇట్లాంటి ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ దేశంలో తయారైనటువంటి రక్షణ రంగ ఉత్పత్తులని వేరే దేశానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఈ దేశంలోనే రాకెట్లు తయారు చేసి ఆ రాకెట్లను లాంచ్ చేసి స్పేస్లో నిలబెట్టే స్థాయికి ఎదిగింది. దానికి కారణం ఖచ్చితంగా మోడీ గారు లేకపోతే ఈ స్థాయికి చేరేది కాదని చెప్పేసి ఆయన చెప్తారు. ఆయన గురించి తెలుసా వీళ్ళకి? మొన్న ఇంకొక ఆవిడ మాట్లాడుతుంది పార్లమెంట్లో, గోమూత్ర నిపుణుడు అని చెప్పేసి. ఒక శాస్త్రవేత్తను ఆ విధంగా వెటకరించింది ప్రియాంక గాంధీ. గోమూత్ర విశేషజ్ఞని. ఆయన ఎవరు? ఎలాంటి టవరింగ్ పర్సనాలిటీ? డాక్టర్ కామకోటి గారు, మెడ్రాస్ ఐఐటి. ఆయన చాలా స్పష్టంగా చెప్తారు, గోమూత్రంతో నేను క్యాన్సర్ని తగ్గించుకోగలిగానని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన ఏంటండి వాళ్ళ కాంగ్రెస్ లీడర్ అస్కర్ ఫెర్నాండెస్ గారు కూడా చెప్పారు కదా. అటువంటి ఈ దేశం అంటే గౌరవం లేదు, ఈ దేశ శాస్త్రం. వీళ్ళకి ఇంతకుముందు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా చేశారు ఆయన, బఘెల్ గారు. ఆయన అఫీషియల్ గా గోమూత్రాన్ని లీటర్ ₹4 మేము కొంటున్నాం ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ పర్పస్ అని. ఇప్పటికీ మీరు గూగుల్ చేస్తే దేవులు ఆడితే మీకు ఆయన స్టేట్మెంట్ ఉంటుంది. మరి ఆయన గోమూత్ర విశేషజ్ఞాన్ని ఎటకరించడం ఏంటండి? మీరు ఆవిడ మాట్లాడుతుంటే వెనకాల నుంచి నవ్వుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు నవ్వుతున్నారు, హేళనగా నవ్వుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది దేశ యువత ఆలోచించాలి. అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ దేశ యువత ఎటుపోతుంది అనేది మనకు కొంచెం ఇప్పుడు కొంచెం బాధగా, భయంగా ఉన్నది. ఈ యువత యొక్క ఇప్పుడు నీట్ పేపరు లీక్ అయిన తర్వాత యువత యొక్క ఆందోళన చూసి, ఆవేదనను చూసి మోడీ గారు వెంటనే చర్యలు తీసుకున్నారు. కఠినమైన చట్టాలు తీసుకొస్తామని చెప్పారు. వెంటనే పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో ఆ చట్టాన్ని ఆమోదింపజేసుకున్నారు. రాష్ట్రపతి దగ్గరికి పోయింది, రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారు. అయిపోయింది. ఇంత ఫాస్ట్గా ఈ దేశంలో ఎప్పుడైనా చట్టం జరిగిందా సార్? ఈ 60-70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత ఫాస్ట్గా ఏదైనా చట్టం వచ్చిందా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను అందుకే చెప్తున్నాను, ఎవడైతే ధర్నా పేరుతో జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి ఈ దేశాన్ని తిట్టారో, ఈ ధర్మాన్ని తిట్టారో, ఈ దేశ సైనికులను తిట్టారో, మా ప్రధానమంత్రి మోడీ గారిని తిట్టారో, రాళ్ళు రువ్వారు, వెహికల్స్ తగలబెట్టారు, మా పోలీసులను గాయపరిచారు, వాళ్ళందరినీ కూడా ఒక్కడిని కూడా వదలకుండా వాళ్ళ బద్దలు భాషింగాలు అయ్యేటట్టు వాళ్ళని బొక్కలేసి తోమాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే వీడు ఈరోజు ఇట్లా మాట్లాడి ఇంకోటి మాట్లాడతాడు. మొన్న కూడా సౌరవ్ దాస్ సుప్రీంకోర్టుకి నేషనల్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. యూత్ విల్ నాట్ టాలరేట్ అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన. మీరు చూసారా?
సార్ ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఏంటి, సుప్రీంకోర్టు కాదు, ప్రధానమంత్రి కాదు, ప్రభుత్వం కాదు, సుప్రీంకోర్టు కాదు, వాళ్ళ తల్లో జేజం వచ్చినా మేము లెక్క చేయము. నేను ఒక విషయం చెప్తాను. సుప్రీంకోర్టు కన్నా అతీతులమా మనందరం? మోడీ గారు ఒక్క వీడియో పెడితే కొన్ని కోట్ల మంది, ఒక గంటలోనే కొన్ని కోట్ల మంది ఆ వీడియో 4 గంటల పాటు మెటా ఆపేసింది తెలుసా మీకు? హీ వాస్ సర్వ్డ్ నోటీస్. మెటా హెడ్ వాస్ సర్వ్డ్ నోటీస్. అవును, ఎందుకు మేమే కంప్లైంట్ ఇచ్చాం కదా తెలంగాణ బీజేపీ తెలంగాణలో బీజేపీ నాయకులు కంప్లైంట్ ఇస్తే ఆ ఐటీ సెల్ డీసీపీ ఎవరైతే ఉన్నారో, ఐటీ డిపార్ట్మెంట్ చూసే ఆ డీసీపీ ఎవరైతే ఉన్నారో ఆ డీసీపీని ట్రాన్స్ఫర్ చేశారు కదండి రేవంత్ రెడ్డి గారు. ట్రాన్స్ఫర్ చేశారు. వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేసినందుకు, మెటా కంపెనీ ఓనర్ పైన కంప్లైంట్ రిజిస్టర్ చేసినందుకు ఆయన వెంటనే అక్కడ నుంచి ఆ డీసీపీ పోస్ట్ నుంచి తీసుకొచ్చి ఆయనకు అటాచ్ చేశారు, హెడ్ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఆయన ఒకవేళ ఆయన కంప్లైంట్ తీసుకోపోయినా, తెలంగాణ పోలీస్ తీసుకోపోయినా, ఎన్ఐఏ తీసుకుంటుంది, ఐబీ తీసుకుంటుంది కంప్లైంట్. నేనేమంటున్నా సార్, ఈ దేశంలో ఎప్పుడైతే యువత రోడ్డుపైకి వచ్చిందో వెంటనే స్పందించడం, ఒక కేంద్ర మంత్రిని రాజీనామా తీసుకోవడం, వెంటనే చట్టం చేయడం, ఆ చట్టాన్ని అమలు చేయడం, ఈ దేశంలో ఇంత ఫాస్ట్గా దేనిపైన యాక్ట్ అయ్యారా ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రులు అంటున్నాయండి. ఇవన్నీ మీకు ఒక చిన్న ఉదాహరణ నేను గుర్తు చేస్తాను సార్. 2008లో ముంబై అటాక్ అవుతుంది. అంతకంటే ముందు గుజరాత్లో హాస్పిటల్లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయితే, బెంగళూరులో సీరియల్ బాంబ్ బ్లాస్ట్లు అయితే, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఆఖరికి ఎప్పుడు జూన్లో హాస్పిటల్లో సీరియల్ బాంబ్ అయితే, జూలైలో బెంగళూరులో బాంబ్ బ్లాస్ట్లు అయితే, నవంబర్లో ముంబై తాజ్ హోటల్ పైన అటాక్ అయితే, అప్పుడు శివరాజ్ పాటిల్ రాజీనామా చేస్తాడు. కొన్ని వందల మంది చనిపోయిన తర్వాత శివరాజ్ పాటిల్ గారు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, ఆయన తీసుకుపోయి మళ్ళీ ఆయన గవర్నర్ కూడా చేస్తారు. శివరాజ్ పాటిల్ గారి ఎపిసోడ్ మనం వేరే రోజు మాట్లాడుకోవాలి. అంటే నేనేమంటున్నా, అంటే ఇంకా చాలా ఉన్నాయి ఇందులో మాట్లాడాల్సినవి. నేనేమంటున్నా, ఇంత స్విఫ్ట్ గా యాక్ట్ అయిన ప్రధానమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారా అంటున్నా ఇంతవరకు ఈ చరిత్రలో. ఎందుకు అంటే లేరు. ఎందుకంటే ఈ దేశం యొక్క యువత పైన మోడీ గారికి ఉన్నంత గౌరవం వేరే ఏ ప్రధానమంత్రికి లేదు, ఉండదు కూడా, వేరే ఏ పార్టీ కూడా ఉండదు. మీరు ఇందాక తెలంగాణ ముఖ్యమంత్రి గారి గురించి ప్రస్తావన చేశారు. ఆయన మీ ఫిర్యాదును తీసుకున్న ఐటీ సెల్ డీసీపీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు. వారి వ్యాఖ్యలు కూడా ఈ మధ్య కాలంలో కొంత వివాదాస్పదమైనట్టున్నాయి. నేనేమన్నా సార్, రేవంత్ రెడ్డి గారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు జంతర్ మంతర్లో ధర్నా చేస్తుంటే ఈయన కూడా ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో ఈయన కూడా కొంచెం ధర్నా చేసి ఏదో మోడీ గారి పైన, అమిత్ షా గారి పైన పిచ్చుకూతలు కూసిండు. ఈయనకేదో పెద్ద విద్యార్థుల పైన ప్రేమ ఉన్నట్టు. ఈయనకు విద్యార్థుల పైన ఉన్న ప్రేమ నేను చెప్పనా సార్, 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీకి. 1000 రూపాయలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. అదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులని గుండగాళ్ళు, బిచ్చగాళ్ళు అన్నాడు. ఆ యూనివర్సిటీ పక్కన ఉన్న బార్లలో పోయి బీర్లు తాగి బిర్యానీ తిని అరిగేదాకా అరుస్తారు, వాళ్ళేందు రోజువారీ కూలీ లెక్క అని చెప్పేసి మాట్లాడాడు. అంతేందుకు నిన్న కూడా మాట్లాడాడు కదా, క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడాడు. ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి మాట్లాడితే వాళ్ళకి కనీసం అప్లికేషన్ కూడా ఫిల్ చేయడానికి రాదు, వాళ్ళు వేస్ట్, క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులపై ఉన్నటువంటి గౌరవం ఏందో మనకు తెలియకనే చెప్పకనే చెప్పిండు కదా, మనకు చెప్పడానికి చెప్పిండు కదా. ఈ రాష్ట్రంలో విద్యార్థులు, కొన్ని లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ అందక చదువుకు దూరం అయ్యి, వాళ్ళు ఇష్టమైనటువంటి చదువును చదువుకోలేక పోయి పొలాల్లో కూలీలుగా పనిచేసుకుంటున్నారు కదా. ఏం చేస్తున్నాడు ఈ రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి? దీని గురించి మాట్లాడరు వాళ్ళు. ప్రియాంక గాంధీ మాట్లాడదు, రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఏదో తిట్టారని చెప్పేసి, మీ కేరళలో ఏం చేసిందండి కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ పార్టీని తిట్టారని చెప్పేసి పోయి కేసు బుక్ చేశారు కదా. పేపర్ లీక్లు దేశంలో ఇంతవరకు ఎస్ఎఫ్ఐ మీకు ప్రస్తావన చేశారు కాబట్టి, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళు ఆందోళన చేశారు. ఏది నీట్ లో పేపర్ లీక్ నిరసనగా. సరే, వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఐయుఎంఎల్ ప్రభుత్వం. మళ్ళీ అదే సిపిఎంతో కలిసి మళ్ళీ ఢిల్లీలో వీళ్ళు ధర్నాకి మద్దతు పలికారు. నేరుగా కాకపోయినా మద్దతు పలికారు. అండ్ అదే ఎస్ఎఫ్ఐ యాక్టివిస్టులు ప్రధానంగా పాల్గొన్నారు. ఇది అంటే డబుల్ స్టాండర్డ్స్ అనేది కాంగ్రెస్ విషయంలోనూ, మార్క్సిస్ట్ పార్టీ విషయంలోనూ, సిపిఐ విషయంలో కూడా మనం చూడొచ్చు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేది గడిచిన చరిత్ర అవ్వడానికి పెద్దగా టైం పట్టకపోవచ్చు, ఇంకా కొన్ని రోజులు మాత్రమే. అది గడిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అనేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని దేశ విభజన కాలం నుంచి చూసుకుంటూనే వస్తున్నారు, భరిస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కూడా భరిస్తున్నారు. ఇప్పటికీ కూడా బలవంతంగా ఒక మెరిట్ లేనటువంటి స్టూడెంట్ని మన పైన రుద్ది మమ్మల్ని భరించాలని చెప్తున్నారు. ఎవరు భరించరు, ఎవరు ఒప్పుకోరు దాన్ని. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్తాను సార్, జెన్జీ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో వెంటనే రియాక్ట్ అవ్వాలి, యాక్ట్ అవ్వాలి, వెంటనే మార్పు తీసుకొని రావాలి.
జెన్జీ ఇవాళ రేపు లాజిక్లు అడుగుతూ ఉంది. ఇది ఇట్లా అట్లయితే ఎందుకు, గౌరవంతో ఒప్పుకొని పోయే తరం కాదు ఇది. లాజిక్లు వెంటనే అడుగుతూ ఉంది. నేను కరెక్ట్గా అదే పాయింట్ దగ్గరికి వస్తున్నా. ఆ విషయం ప్రధానమంత్రి గారు అవగాహన చేసుకున్నంత వేగంగా మీ నాయకత్వం ఎందుకు అవగాహన చేసుకోలేదు? ప్రధానమంత్రి గారు వెంటనే, మీకు విషయం తెలుసు, విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 1 వీక్ ఆయన పూర్తిగా అవగతం చేసుకున్నారు. అవగాహన జెన్జీ అంటే ఈ క్లెయిమ్ చేస్తున్న జెన్జీ, తాము జెన్జీ అని క్లెయిమ్ చేసుకుంటున్న వాళ్ళకి ముందర చరిత్ర తెలియదు, ముందర జరిగిన సంఘటనలు తెలియవు, ముందర జరిగిన ఉద్యమాలు తెలియవు. మేము ఇలా అనుకుంటున్నాం, ఇలా జరగాలి. అది స్టూడెంట్స్ అనుకుంటున్నారా, జెన్జీ అనుకుంటుందా, లేకపోతే వీళ్ళిద్దరు ముసుగులో ఉన్న విద్రోహకారులు అనుకుంటున్నారా, విధ్వంసకారులు అనుకుంటున్నారు? నేను విషయం చెప్తాను సార్. విధ్వంసకారులు వాళ్ళు వీళ్ళు సరే ఆ ధర్నాల్లో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు ఆ యొక్క కాజ్ని గౌరవించి, వాళ్ళు దేనికి ఆందోళన చేస్తున్నారనే విషయాన్ని గౌరవించి, దాన్ని అవగాహన చేసుకొని, అవగతం చేసుకొని వెంటనే చట్టం తీసుకొచ్చి ఆ యువతకి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఆయన ఇన్స్టాగ్రామ్లో సెల్ఫీ కెమెరాతో వీడియో పెట్టారు. కొన్ని కోట్ల మంది చూశారు. ఒకవేళ ఆయన కాకుండా వేరే అతను ఉండింటే, సరే ఎందుకు సార్ ఆయనే అనుకుందాం పోనీ, ఆయన కానీ ఒక పిలిపించిండింటే, అందరూ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చేయండి అని ఒక్క పిలిపించిండుంటే ఏం జరిగేది దేశంలో? అదే జంతర్ మంతర్లో ఒక్కసారి ఆలోచించండి. ఈ కాక్రోచులు కాళ్ళ కింద నలిగిపోయేవాళ్ళు కాదు, అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన అనుకుంటే ఆ పిలుపు ఇవ్వలేడా? కానీ వాళ్ళు కూడా మన వాళ్ళే. కొంచెం వాళ్ళని మనము సరైన దారిలో పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో పెద్ద మనసు చేసుకొని, ఎక్కడ కూడా ఎటువంటి వివాదానికి, ఎక్కడ కూడా కొంచెం కూడా ఈ దేశం యువతని లేదా ఆయన ఫాలోవర్స్ని, ఆయన అభిమానుల్ని రెచ్చగొట్టకుండా ఆయన వ్యవహరించినటువంటి తీరు మనకు ఆదర్శం సార్, నిజంగా చెప్తున్నాను. కానీ అదే ప్లేస్లో వేరే దేశం వాడో, పాకిస్తాన్ వాడో, చైనా వాడో ఉండింటే ఆయన యాక్షన్స్ వేరేగా ఉండేవి కదా. ఈ యాజిటేషన్ని స్పాన్సర్ చేసింది ఎవరు, మీకేమనిపిస్తుంది సార్? యాజిటేషన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశంలో అలజడులు సృష్టించాలి, ఈ దేశంలో ప్రభుత్వాన్ని మార్చాలి అనే ఒక లక్ష్యంతో చేసిన వాళ్ళే, రెజ్యూమ్ చేంజ్ కోసమే ఖచ్చితంగా దానికోసం చేసిన వాళ్ళే ఉన్నారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, అమెరికా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలనే మనం లైన్లో తీసుకొచ్చేసి మన మాట వినేటట్టు చేసుకున్నాం. సరే అది మోడీ గారు చేశారా, బ్యూరోక్రాట్స్ చేశారా, మన నిర్ణయాలు ఆ విధంగా తీసుకున్నామా మనం అనే తర్వాత విషయం. కానీ అమెరికా, చైనా, అదేవిధంగా పాకిస్తాన్ అండ్ ఈ కొన్ని కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో రెజ్యూమ్ని మార్చాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటున్నారు. వాళ్ళు డైరెక్ట్గా మన దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని అటాక్ చేయలేక మన దేశంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ భుజాలపైన గన్ను పెట్టి కాలుస్తున్నారు. వాళ్ళ చేతిలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తుపాకులై మన పైన గురిపెట్టి మనలే కాలుస్తున్నారు. ఈ విషయాన్ని మన దేశ యువత అందరూ కూడా గమనించాలంటే నేను ఇంకో విషయం చెప్తాను. నేను అంటున్నా, మీ నాయకత్వం ఏం చేస్తుందండి? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. మీ నాయకత్వం ఏం చేస్తుంది అంటే ప్రతిదానికి మోడీ ఉంటారు, ఓకే మోడీ మీద బాధ్యతలు వేస్తారు. మోడీ ఇంకా మహా అయితే ఇంకొక 5 ఏళ్ళు ఆయన వయసు రీత్యా ఇంకా అంతకు మించి ఆయన వెళ్ళరు కూడా. నెక్స్ట్ టైం పార్టీలో ఉన్న ఆలోచన కూడా అదే. ఇంకో నాయకుడిని తయారు చేస్తారు ఆయన. ఎస్, ఇప్పుడు జనరల్గా బీజేపీకి ఉన్న ప్రొసీజర్ అది, నాయకుడిని తయారు చేస్తారు వాళ్ళు. అక్కడ ఫ్యామిలీ పాలిటిక్స్ ఉండవు, రైటే. ప్రతిదానికి మోడీ వచ్చి చూసుకుంటాడు అనే ఒక నిర్లిప్త ధోరణి అండ్ కాంగ్రెసైజేషన్ హ్యాపెనింగ్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్. సార్ నేను ఒక విషయం బీజేపీ అనే మాట వినిపిస్తుంది. కాంగ్రెస్ తరహా ధోరణి మీకు వచ్చేసింది, మీకు అలవాటు. ఇప్పుడు పై స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో బీజేపీలో ఉన్న నాయకుల పేర్లు, కొన్ని పేర్లు చెప్తాను. మోడీ గారి తర్వాత షైన్ అంతగా పబ్లిక్ పల్స్ ఉన్నటువంటి నాయకులు, అంతగా పేరున్నటువంటి నాయకుల పేర్లు కొన్ని చెప్తాను. మీరు అపోజిషన్లో కొన్ని పేర్లను చెప్పగలుగుతారో లేదో ఒక్కసారి చూడండి. మా ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ గారు తను యూపీని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేశారో అందరూ చూస్తున్నారు. దాని తర్వాత మా దగ్గర నాయకుల కొరత లేదు సార్. ఒక అనురాగ్ ఠాగూర్, అదేవిధంగా మాకు ఇంతకుముందు బెంగళూరు ఎంపీ, ఇంతకుముందు ఆయన బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి, పేరు మీకు తెలుసు, నేను చెప్తే బాగుండదు. ఇట్లా కొన్ని వందల మంది నాయకులు ఉన్నారు సార్, కొన్ని వందల మంది నాయకులు ఉన్నారు. నేనేమంటున్నా, ప్రతిదానికి మోదీ చూసుకుంటారు, మోదీ చేస్తారు. ఇప్పుడు మొన్న జరిగింది ఆందోళన,
జనాల దగ్గరికి వెళ్ళి నిజం ఏంటి అని చెప్పే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేకపోయారు? ఎలాంటి చర్యలు మేము తీసుకుంటున్నాం? వాళ్ళకి కౌంటర్ ఆందోళన చేయమని కాదు, వాళ్ళు చేస్తున్నారు. మీరు వివిధ రాష్ట్రాల్లో మీరు యాక్టివిటీస్ టేకప్ చేసి జరిగింది ఇది, మేము దిద్దుబాటు చర్యలు చేపట్టాం, ఈ రకంగా చేయబోతున్నాం అని చెప్పే ప్రయత్నం ఎందుకు? ఇప్పుడు మీరు గొప్ప గొప్ప నాయకులు మీకు తెలంగాణలో కూడా ఉన్నారు, కానీ ఎవరికి వాళ్ళుగా కుంపట్లు ఇసుకుంటున్నారు. అదే కదా మొన్న వచ్చి నితిన్ నవీన్ మొట్టికాయలు వేసి వెళ్ళిన తర్వాత కదా వీళ్ళందరూ కలిసి కూర్చొని ఒక వేదిక మీదకి వచ్చింది. లక్ష్మణ్ గారి ఇనిషియేటివ్. మీరు తెలంగాణ బీజేపీలో నన్ను అంత పెద్ద నాయకుడిని ఏం కాదు, బట్ ఏదో నా స్థాయిలో నేను మోడీ గారు విద్యార్థుల కోసం ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు, పేపర్లు లీక్ కాకుండా కూడా ఏమేమి చట్టాలు తీసుకొస్తున్నారు అనేది నేను నా పేజ్లో చూడండి, నా ఇన్స్టాగ్రామ్లో చూడండి, నా ఫేస్బుక్లో చూడండి, నేను కూడా కనెక్ట్ అవుతున్నాను. సరే, ఒక చిన్న విషయం చెప్తాను. 2014 కంటే ముందు మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు ఈ దేశంలో ఇదే మెడికల్ విద్యార్థుల కోసం చూడండి, ఈ దేశంలో మెడికల్ సీట్లు కేవలం 51,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. 132,000 సీట్లు చేసినారు. కేవలం 300 మెడికల్ కాలేజీలు ఉండే, ఇప్పుడు 700 మెడికల్ కాలేజీలు అయినాయి. 32,000 పీజీ సీట్లు ఉండే, దాదాపు 70,000 పీజీ సీట్లు చేసిండు. ఎయిమ్స్ 23 ఎయిమ్స్ చేసిండు, అంతకుముందు కేవలం 7 ఎయిమ్స్ ఉండే. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల కోసమే ఈ ప్రధానమంత్రి గారు చాలా సమయాన్ని, డబ్బును, శ్రమను కేటాయించారని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. మన తెలంగాణ కూడా ఒక గిరిజన యూనివర్సిటీ ఇచ్చారు సార్. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్కి పిఎం శ్రీ పథకం కింద, సమగ్ర శిక్ష అభియాన్లో పిఎం శ్రీ పథకం కింద ప్రతి గ్రామానికి కనీసం ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ప్రతి గ్రామానికి ఇప్పటికే చేరిపోయినాయి సార్. ఇంత పని చేశారు మోడీ గారు. దురదృష్టం జరిగింది, పేపర్ లీక్ జరిగింది. దానికి మనం ఎంతవరకు చర్యలు తీసుకోవాలో వెంటనే చర్యలు తీసుకున్నారు. కరెక్ట్ పాయింట్కి వచ్చారు. ఇప్పుడు రాజస్థాన్ కోటా సెంటర్గా జరుగుతుంది ఈ దందా అంతా. రాజస్థాన్లో మీదే కదా గవర్నమెంట్ ఉంది. నేనేమంటున్నా సార్, అది రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కోటాలో మొత్తం వీళ్ళందరినీ జల్లెడ పట్టండి. నేనేమంటున్నా సార్, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలేశారు. వాళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. 82,000 కోట్ల రూపాయల వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన చట్టం ప్రకారము ఒకవేళ ఈ చట్టం కానీ ఆ సెక్షన్స్ కానీ వాళ్ళపైన ఉంటే వాళ్ళ ఆస్తులన్నీ కోల్పోవాల్సి వస్తుంది. 10 ఏళ్ళు పైగా జైల్లో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు 10 ఏళ్ళు జైల్లో ప్లస్ పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారండి. వాళ్ళ ఆస్తులు పోతే పోయినాయి. అదే అంటున్నా. గవర్నమెంట్ ఏం చేస్తుంది అక్కడ? నేను విషయం చెప్తాను సార్. ఇప్పుడు మాకు ఈ ప్రశ్నలు అడుగుతున్న వాళ్ళు నేను మళ్ళీ ఉల్టా ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు మీరు ఎందుకంటే బీజేపీ తరఫున నేను అట్లా అంటలేదు, న్యూట్రల్ గా అడుగుతున్నారు. న్యూట్రల్ గా అడుగుతుంది. నేనేమంటున్నా, మీరు 1,000 చూపిస్తే మీ వైపు 4,000 చూపిస్తారు. సరే, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆశలు కావచ్చు, ఆశయాలు కావచ్చు తగ్గట్టుగా మా పిల్లలు కూడా పనిచేయాలని చెప్పేసి లేదా చదువుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు అనుకుంటే అందులో ఎటువంటి తప్పు లేదు. దాన్ని ఆసరాగా చేసుకొని దుర్మార్గులు ఏ దుర్మార్గ పనులు చేస్తున్నారో వాటిని అరికట్టడానికి శాయశక్తుల ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ మేము చేసినంత పని వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కర్ణాటకలో ఇదే బంగారప్ప, కర్ణాటకలో పేపర్ లీక్స్ అయినాయి కదా సార్. మరి బంగారప్ప రాజీనామా చేసిండా? మరి ఇదే పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నటువంటి పంజాబ్లో డైరెక్ట్గా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పిండు కదా, భగవంత్ సింగ్ మానే చెప్పిండు కదా. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు అక్కడ విద్యాశాఖ మంత్రి, ఆ ముఖ్యమంత్రి మరి రాజీనామా కోరినా? ఇదే CJP వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు పోయి మరి ఆ ముఖ్యమంత్రి మేము చేసాం, వాళ్ళు చేయలేదు. వాళ్ళు నైతిక బాధ్యతగా తీసుకోలేదు. కానీ మేము నైతిక బాధ్యత తీసుకున్నాం, రాజీనామా చేయించాం, ఆ నేరస్తులను అరెస్ట్ చేసాం, వాళ్ళపైన కేసులు బుక్ చేసాం, ఇంకా కఠినమైన కేసుల కోసం చట్టాన్ని తయారు చేసాం. రాష్ట్రపతి నుంచి కూడా ఆమోదం తెచ్చుకున్నాం సార్. ఇంత ఫాస్ట్గా ఎవరు పనిచేస్తారు సార్? కేవలం 40 రోజుల్లో ఇంత చేసిన తర్వాత కూడా ఏం చేయలేదని మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి వాళ్ళు బాధ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మోడీ గారు ఆయన జీవితాంతం మన దేశ ప్రజల కోసమే పనిచేసిండు, దేశం కోసమే పనిచేసిండు. కానీ ఆయన సొంతం కోసం ఏం పనిచేయలేదు కదా. ఆయన సొంతం కోసం ఒక్కరోజు కూడా కేటాయించుకోలేదు కదా, ఒక్కరోజు కూడా ఆయన లీవ్ తీసుకోలేదు కదా. అంత పనిచేసినటువంటి వ్యక్తిని అన్ని మాటలు మాట్లాడుతుంటే వీళ్ళకి తెలియదు అనుకుంటా. ఇంకా వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఆ 2004 నుంచి 2014 వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క ఘోరాన్ని ఆ న్యూస్ పేపర్స్ కట్టింగ్స్నో లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కట్టింగ్స్నో వాళ్ళకు చూపిస్తే గానీ వాళ్ళకి అర్థం కాదనుకో. రైట్, ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మరిన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు. సో ఇది అంటే అంకిత భావం గల ప్రధానమంత్రి ఉన్నారు కాబట్టి బాధ్యతగా యాంటీ పేపర్ లీక్ బిల్లుని తీసుకొచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం జన్జీని ఎలా అడ్రస్ చేయాలో ప్రధానమంత్రి మోదీకి బాగా తెలుసు.
అండ్ అదే సందర్భంలో ప్రధానమంత్రి మాట్లాడిన మాటను కూడా ఆయన చేసిన ప్రస్తావన కూడా ఉటంకించారు. ఏంటంటే, మన నాలిక పంటి కింద ఇరుక్కుందని నాలికను కోసేసుకుంటామా, పంటిని తీసేస్తామా? రెండూ మనవే కదా! అలాగే పిల్లలు కూడా వాళ్ళని క్షమించేద్దామని. మంచిదే. మీ క్షమాగుణం అది ఒక నిష్క్రియాపరత్వానికి దారి తీయకూడదు. దాని నుంచి ఒక నిర్మాణాత్మక ఆలోచన ధోరణి బయటికి రావాలి. జంజీ లేవనెత్తుతున్న ప్రశ్నలకి ప్రాపర్‌గా సమాధానాలు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ప్రాపర్‌గా అడ్రెస్ చేయాలి. రాబోయే రోజుల్లో హింసాకాండ ఉండకూడదని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.